హాయ్ ఫ్రెండ్స్ నన్ను చాలామంది కామన్గా అడుగుతున్న డౌట్ ఏంటంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే యూజ్ అవుతుంది అండ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఫస్ట్ నేర్చుకోవాలి, ఏ ఆర్డర్ వైజ్ నేర్చుకుంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి మనకు ఈజీగా అర్థమవుతాయి అనేసి చాలా కామెంట్స్ అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ ఈ వీడియోలో నేను ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, నేను నా ఒపీనియన్ ప్రకారం నేను సింపుల్గా చెప్తాను, ఓకేనా. సో మీరు వచ్చేసి బిగినర్, ఓకేనా. సో ఫ్రెండ్స్, అంటే మీకు వచ్చేసి ఇంతవరకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్కి సంబంధించి ఎటువంటి ఐడియా లేదు. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఫస్ట్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్టయితే నా ఒపీనియన్ ప్రకారం నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే HTML నేర్చుకోండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి HTML నుంచి స్టార్ట్ చేసి తర్వాత మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని నేర్చుకోండి, ఓకేనా. సో మరి HTML ఎందుకు చెప్తున్నారు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి డైరెక్ట్గా ఒక జావాని నేర్చుకున్నాం అనుకోండి. సో బేసిక్ అసలు మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది లేదు, అసలు ప్రోగ్రామ్స్ని ఎలా రాయాలి అసలు ఏది తెలియదు, ఓకేనా. సో అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా ఏదైనా ఒక పెద్ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకున్నారు అనుకోండి. సో అది ఏమవుతుందంటే మనకు డైరెక్ట్గా మనకు స్టార్టింగ్లోనే ఏదైనా రాదు. సో మనం ప్రాక్టీస్ చేస్తూనే అలవాటు అవుతుంది కదా. బట్ అలా వచ్చేసి మీరు ఏంటంటే స్టార్టింగ్లోనే పెద్ద లాంగ్వేజెస్ని నేర్చుకున్నారంటే అది మీకు హార్డ్గా అనిపించవచ్చు, ఓకేనా. సో హార్డ్గా అనిపిస్తే ఏమవుతుందంటే మనకు వచ్చేసి ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది, ఓకేనా. సో అందరికీ ఇంట్రెస్ట్ అనేది రాదు, ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి అంటావు కొందరికి అర్థం కాదు, లాజిక్ అర్థం కాకపోవచ్చు, లేదా సింటాక్స్ అర్థం కాకపోవచ్చు. సో ఎందుకు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేసి చాలా డౌట్స్ వస్తుంటాయి, ఓకేనా. సో అందుకే నేనేం చెప్తున్నా అంటే సింపుల్గా HTML నుంచి స్టార్ట్ చేయండి, ఓకేనా. సో HTML అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్, ఎంత బిగినర్కైనా, ఓకేనా. సో ఇప్పుడే ఫస్ట్ రోజు కూడా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోవాలి అనుకుంటే HTML నేర్చుకోండి. HTML వచ్చేసి ఏంటంటే మనకు చాలా సింపుల్ లాంగ్వేజ్. సో దీంతో మనం వచ్చేసి వెబ్ పేజెస్ని డెవలప్ చేస్తున్నాం కదా. సో సింపుల్గా వెబ్ పేజెస్ డెవలప్ చేస్తే అది ప్రతి ఒక్కరికి సింపుల్గా అర్థమవుతుంది, ఓకేనా. సో అర్థం అవడం వల్ల ఏమవుతుందంటే మీకు వచ్చేసి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, ఓకేనా. సో మీకు వచ్చేసి అంటే అరే ఇంత సింపుల్గా ఉంటుందా ప్రోగ్రామింగ్ అనేది, సో ఇంకా మనం నేర్చుకోవాలి అనేసి ఇంట్రెస్ట్ వస్తుంది, ఓకేనా. సో దానికోసమే నేను వచ్చేసి HTMLని నేర్చుకోండి అని చెప్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి ఒక్కసారి ఇంట్రెస్ట్ అనేది వచ్చేసి ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలి, ఇంకా ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అనేసి ఒక్కసారి ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి చాలు. సో దాని తర్వాత మీకు ఏ లాంగ్వేజ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ లాంగ్వేజ్ని నేర్చుకోండి, ఓకేనా. సో మీకు జావాలో ఇంట్రెస్ట్ ఉందా జావా నేర్చుకోండి, పైథాన్లో ఇంట్రెస్ట్ ఉందా పైథాన్ నేర్చుకోండి, PHPలో ఇంట్రెస్ట్ ఉందా PHP నేర్చుకోండి, ఓకేనా. సో మీకు ఏ లాంగ్వేజ్లో ఇంట్రెస్ట్ ఉంది అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. సో నన్ను అడిగితే నేనేం చెప్పలేను, ఓకేనా. సో అన్ని లాంగ్వేజెస్ మనకి ఇంపార్టెంటే. సో మనకి ఇప్పుడు వచ్చేసి జావా ఉంది, పైథాన్ ఉంది, PHP ఉంది, JavaScript ఉంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకు చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో అన్నీ ఇంపార్టెంట్ లాంగ్వేజెసే. సో ఇదే నేర్చుకోవాలి, ఇది నేర్చుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది అని నేనేం చెప్పలేను, ఓకేనా. సో ఎందుకంటే కొన్ని అప్లికేషన్స్ కొన్ని లాంగ్వేజెస్ని యూజ్ చేసి డెవలప్ చేశారు, ఓకేనా ఫ్రెండ్స్. సో అది మీ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీకు ఏ లాంగ్వేజ్ని అయితే ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏ ప్లాట్ఫామ్ని అయితే డిసైడ్ చేసుకోవాలనుకుంటున్నారో అది మీ మీద ఆధారపడి ఉంటుంది, ఓకేనా. సో నేను జావా నేర్చుకోమన్నాను కదా అనేసి మీరు జావానే నేర్చుకుంటాను, వేరే లాంగ్వేజెస్ నేర్చుకోను అంటే అది కుదరదు, ఓకేనా. సో మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది అనేది మీరు డిసైడ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని నేర్చుకోవాలి. సో నేనేం చెప్తున్నాను అంటే ఫస్ట్ వచ్చేసి HTML నేర్చుకోండి. సో HTML నేర్చుకోగానే మీకు అది ఈజీగా లాంగ్వేజ్ కాబట్టి చాలా సింపుల్గా అర్థమైపోతుంది. సో అప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. సో దాని తర్వాత వచ్చేసి CSSని నేర్చుకోండి, ఓకేనా. సో HTML ద్వారా మనం ఏం చేస్తామంటే సింపుల్గా వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తాం. సో మనం డైలీ మొబైల్ లైఫ్లో ఏదో ఒక వెబ్సైట్ని ఓపెన్ చేస్తూనే ఉంటాము, దాంట్లో కంటెంట్ని రీడ్ చేస్తుంటాం, లేదా కామెంట్స్ చేస్తుంటాం, లేదా వీడియోస్ చూస్తుంటాం, సో ఫొటోస్ యాడ్ చేస్తుంటాం, ఓకేనా. సో ఇలా ఏది చూసుకున్నా కూడా మనకు వచ్చేసి అది HTML తోటి డెవలప్ చేసిందే ఉంటుంది. సో HTML తోటి మనం వెబ్ పేజెస్ని డెవలప్ చేస్తాము. ఆ HTMLకి ఇంకా కొంత స్టైలింగ్స్ని యాడ్ చేయాలంటే కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం CSSని యూజ్ చేస్తాము. సో అది కూడా మనకు ఆల్రెడీ తెలుసు. సో ఫస్ట్ వచ్చేసి HTML CSSని నేర్చుకోండి. సో HTML CSS ద్వారా డెవలప్ చేసిన వెబ్సైట్స్ ఏంటంటే మనకు స్టాటిక్ వెబ్సైట్స్ అవుతాయి, ఓకేనా. అంటే దాంట్లో ఉన్న కంటెంట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవ్వదు, ఓకేనా ఫ్రెండ్స్. అలా కాకుండా మనం వచ్చేసి డైనమిక్ వెబ్సైట్స్ని క్రియేట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అంటే దాంట్లో ఉన్న కంటెంట్ అనేది చేంజ్ అవ్వాలి. అంటే యూజర్ ఒకవేళ డీటెయిల్స్ని రాంగ్ ఎంటర్ చేశారు అనుకోండి, ఎర్రర్ మెసేజెస్ ప్రింట్ అవ్వాలి. లేదా యూజర్ వచ్చేసి కామెంట్స్ని యాడ్ చేశాడు అనుకోండి, ఆ కామెంట్స్ అనేటివి ఆ వెబ్ పేజ్లో యాడ్ అవ్వాలి, ఓకేనా. సో లేదా ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నాడు అనుకోండి, సో ఫొటోస్ వచ్చేసి ఆ వెబ్సైట్లో యాడ్ అవ్వాలి, ఓకేనా. సో ఈ విధంగా కొన్ని సింపుల్ డైనమిక్ వెబ్సైట్స్ని క్రియేట్ చేయాలంటే దానికోసం వచ్చేసి మనం JavaScriptని యూజ్ చేస్తాము. సో JavaScriptలో వచ్చేసి మళ్ళీ మనకు చాలా టైప్స్ ఉన్నాయి. సో JQuery అని చూసుకున్నా, Angular చూసుకున్నా, లేదా Node.js చూసుకున్నా, సో ఇవన్నీ ఏంటంటే మనకు వచ్చేసి JavaScriptని బేస్ చేసుకుని డెవలప్ చేశారు, ఓకేనా ఫ్రెండ్స్.
సో జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎక్స్టెన్షన్సే ఇవి, jQuery కానీ లేదా యాంగులర్ కానీ లేదా Node.js కానీ అజాక్స్ కానీ. సో ఇలా మనకు చాలా చాలా ఉంటాయి. సో వాటి అన్నింటి ఏంటంటే మినిమం జావా స్క్రిప్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి, ఓకేనా. సో జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి వాటిని డెవలప్ చేశారు కాబట్టి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా HTML అనేది కంపల్సరీ, CSS అనేది కంపల్సరీ, జావా స్క్రిప్ట్ కంపల్సరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా మీరు వెబ్ డిజైనింగ్లో మీరు కంప్లీట్గా వెబ్ డిజైనింగ్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి, సో ఇవి నేర్చుకుంటే బెటర్. jQuery కానీ లేదా యాంగులర్ కానీ లేదా Node.js కానీ. సో ఈ లాంగ్వేజెస్ నేర్చుకున్నట్టయితే మీకు వెబ్ డిజైనింగ్కి యూజ్ అవుతుంది, ఓకేనా. సో మరి నేను వచ్చేసి కొందరికి డౌట్ రావచ్చు, ఇవే లాంగ్వేజెస్ ఇవి నేర్చుకుంటేనే సరిపోతుందా అంటే కాదు. సో మీరు నేర్చుకోవాలి అనుకుంటే చాలా చాలా మన లైఫ్ మొత్తం నేర్చుకోలేని అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి మనకు వాళ్ళలో, ఓకేనా. సో మనం సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు PHP ఉంది. సో PHP కూడా మనకు వెబ్సైట్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు PHPని యూజ్ చేసినప్పుడు అది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అవుతుంది. అంటే మనం సింపుల్గా డేటాబేస్కి కనెక్ట్ అయ్యి డేటాబేస్ తోటి కూడా మనము కనెక్ట్ అవ్వచ్చు PHP తోటి. బట్ ఇవి HTML, CSS, జావా స్క్రిప్ట్ తీసుకుంటే మనం డైరెక్ట్గా డేటాబేస్తో కనెక్ట్ అవ్వలేము, ఓకేనా. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క పాపులారిటీ అనేది దానికి ఉంటుంది, ఓకేనా. సో కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అడ్వాంటేజెస్ ఉండొచ్చు, కొన్నిట్లో డిసడ్వాంటేజెస్ ఉండొచ్చు. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక స్పెసిఫిక్ రీజన్ కోసం క్రియేట్ చేసిన ఉండొచ్చు, ఓకేనా. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలనేది మనం చెప్పలేము, ఓకేనా ఫ్రెండ్స్. సో సింపుల్గా చెప్పాలంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ వచ్చేసి బేసిక్ అనమాట, ఓకేనా. సో మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా మనకు మస్ట్ అండ్ షుడ్గా ఈ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాల్సిందే, తప్పదు, ఓకేనా. ఇంకొక లాంగ్వేజ్ గురించి చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే మనకు వచ్చేసి బూట్ స్ట్రాప్, ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చేసి వెబ్సైట్స్ని డెవలప్ చేస్తున్నాం కదా, HTMLని, CSSని, జావా స్క్రిప్ట్ని, ఇంకా ఏదైనా ఒక లాంగ్వేజ్ని యూజ్ చేసి మనము వెబ్సైట్స్ని డెవలప్ చేస్తున్నాం కదా. సో ఆ వెబ్సైట్స్ ఏంటంటే మనకు సిస్టంలో కరెక్ట్గా వర్క్ అవుతాయి, ఓకేనా. బట్ అలా కాకుండా అవి వచ్చేసి ఏంటంటే మనకు మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్స్ కాదు, ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు మనం డెవలప్ చేసే వెబ్సైట్ అనేది మనం ఓన్లీ సిస్టమ్ కొరకు మాత్రమే డెవలప్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో అదే వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్స్ కావాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము బూట్ స్ట్రాప్ లాంగ్వేజ్ని యూజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో బూట్ స్ట్రాప్ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం డెవలప్ చేసినట్టయితే ఆ లాంగ్వేజ్ అనేది మనకు మొబైల్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అవుతుంది, ఓకేనా. సో తప్పకుండా ఈ రోజులలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్ని యూజ్ చేస్తున్నారు. సో తప్పకుండా మన వెబ్సైట్ అనేది పాపులర్ అవ్వాలి అంటే మనం వచ్చేసి బూట్ స్ట్రాప్ని యూజ్ చేసి మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ని డెవలప్ చేయాలి, ఓకేనా. సో అలా అయితేనే మన వెబ్సైట్ అనేది టాప్లో రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి SQL లాంగ్వేజ్. సో SQL అంటే ఏంటి అంటే మనకు స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో ఈ SQL అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం వచ్చేసి డేటాబేస్తో కనెక్ట్ అవ్వడానికి, ఓకేనా. సో మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరూ SQL లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాల్సిందే, ఓకేనా ఫ్రెండ్స్. సో SQLలో వచ్చేసి దేనికోసం అని చెప్పాను, డేటాబేస్కి కనెక్ట్ అవుతామని చెప్పాను కదా. మన డేటాబేస్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్తాను, ఒరాకిల్ ఉంది, MySQL ఉంది, DB2 ఉంది, MongoDB ఉంది. సో ఇలా ఇవన్నీ ఏంటంటే మనకు వచ్చేసి డేటాబేసెస్. సో ఇప్పుడు మనం సింపుల్గా చెప్తాను, నేను వచ్చేసి ఇప్పుడు డైలీ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా. సో ఆ వీడియోస్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, నాకు డేటాబేస్లోనే స్టోర్ అవుతున్నాయి కదా. అలాగే ఫేస్బుక్లోకి మనం ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నాం లేదా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, డేటాబేస్లోనే. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్లో మనకు చాలా వెబ్సైట్లో చూసుకున్నట్టయితే మనకు ఏదో ఒక కంటెంట్ అనేది డేటాబేస్లో స్టోర్ అవుతూనే ఉంటుంది, ఓకేనా. సో షేర్ మార్కెట్స్ తీసుకున్నాను అనుకోండి, సో ఎవరి షేర్స్ ఎంత ఉన్నాయి, ఏది అప్ అవుతుంది, ఏది డౌన్ అవుతుంది, సో ఇలా వాటికి సంబంధించిన డేటా స్టోర్ అవుతుంది, ఓకేనా. సో ఇలా మనం ఫోటో ఎడిటింగ్ యాప్స్ గురించి తెలుసుకున్నాం అనుకోండి, మనం ఫోటోను అప్లోడ్ చేయడం కానీ దాంట్లో ఎఫెక్ట్స్ చేయడం కానీ. సో ఇలా మనకు వచ్చేసి మ్యాక్సిమం వెబ్ అప్లికేషన్స్ తీసుకుంటే దాంట్లో డేటాని అప్లోడ్ చేయడం కానీ లేదా డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఉంటుంది. లేదా మనకు కొన్ని వచ్చేసి మ్యూజిక్కి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి, లేదా మనకు వచ్చేసి ఆడియో సాంగ్స్కి, వీడియో సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. సో దాంట్లో ఏమవుతుంది, వాళ్ళు డేటాబేస్లో సాంగ్స్ని స్టోర్ చేసి పెడితేనే కదా మనం వాటిని డౌన్లోడ్ చేసుకుంటున్నాము, ఆడియోస్ని కానీ లేదా వీడియోస్ని కానీ, ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక జాబ్కి అప్లై చేస్తున్నారు అనుకోండి. సో మీరు జాబ్లో అప్లై చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాము, మన డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాము, మన ఫోటోని, మన సిగ్నేచర్ని అప్లోడ్ చేస్తాం. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, ఒక డేటాబేస్లోనే స్టోర్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే
మనం ఇప్పుడు వచ్చేసి రిజిస్ట్రేషన్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, లేదా జీమెయిల్ ఉంది, ఇంకా ఏదైనా ఒక వెబ్సైట్ ఉంది. సో దాంట్లో ఏమవుతున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం రిజిస్టర్ అవుతున్నాం. సో రిజిస్టర్ అయినప్పుడు ఏమి ఇస్తున్నాం, మన డీటెయిల్స్ ఇస్తున్నాం కదా, నేమ్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, లేదా జెండర్ కానీ, ఫోన్ నెంబర్ కానీ. సో ఇలా కొన్ని మనం డీటెయిల్స్ ఇస్తున్నాం. ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ స్టోర్ అవుతున్నాయి, మళ్ళీ సేమ్ డేటాబేస్లోనే స్టోర్ అవుతున్నాయి. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి ఏదైనా ఒక డేటాని మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా దానికోసం డేటాబేస్ని యూజ్ చేస్తాము. సో డేటాబేస్కి సంబంధించిన లాంగ్వేజ్ని మనం SQL అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. సో SQL అనేది డేటాబేస్కి సంబంధించిన లాంగ్వేజ్. అయితే దీంట్లో వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఒరాకిల్ అనేది డేటాబేసే, MySQL అనేది డేటాబేసే, MongoDB అనేది డేటాబేసే, DB2 అనేది డేటాబేసే. ఓకేనా. సో ఒక్కొక్క డేటాబేస్ని ఒక్కొక్కరు డెవలప్ చేశారు. ఓకేనా. సో వేరే కంపెనీస్ డెవలప్ చేశాయి కాబట్టి ఆ డేటాబేస్ని వాళ్ళకి సంబంధించిన నేమ్ని వాళ్ళు పెట్టేసుకున్నారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉందనుకోండి. సో మొబైల్ ఫోన్ అంటే మొబైల్ ఫోనేనా కాదు కదా, దాంట్లో కంపెనీస్ ఉంటాయి. శాంసంగ్, యాపిల్, HTC, నోకియా. సో ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో అవన్నీ మొబైల్ ఫోన్సే. ఓకేనా. సో అదేవిధంగా డేటాబేస్ అంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అయ్యేది డేటాబేస్. సో దాంట్లో డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు డెవలప్ చేశారు కాబట్టి డిఫరెంట్ నేమ్స్ పెట్టారు. ఒరాకిల్ డేటాబేస్ అనేసి, MySQL డేటాబేస్ అనేసి, MongoDB అనేసి, DB2 అనేసి. సో ఇలా డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి. సో మనకు వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే HTML, CSS, JavaScript ఇవన్నీ బేసిక్ వెబ్ పేజెస్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ దాంతోపాటు మనకు డేటాని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా ఒక డేటాబేస్ అనేది మనకు మస్ట్ అండ్ షుడ్గా, అది ఒరాకిల్ కావచ్చు, MySQL కావచ్చు, ఇంకా ఏదైనా డేటాబేస్ కావచ్చు. ఓకేనా. సో ఏదైనా ఒక డేటాబేస్కి సంబంధించిన లాంగ్వేజ్ని కూడా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి మినిమం HTML, CSS, JavaScript నాలెడ్జ్తో పాటు ఏదైనా ఒక డేటాబేస్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా. సో ఎక్కువగా అయితే ఒరాకిల్, MySQL యూజ్ చేస్తారు. సో ఆ రెండింటిలో మీరు ఏదో ఒకటి నేర్చుకోండి. మ్యాక్సిమం అన్ని SQL లాంగ్వేజెస్లో సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది, చిన్న చేంజెస్ ఉంటాయి. ఓకేనా. సో ఒరాకిల్, MySQL ఇంకేదైనా చూసినా కూడా మీరు చిన్న చేంజెస్ ఉంటాయి, మ్యాక్సిమం కాన్సెప్ట్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఇప్పుడు ఒరాకిల్ని కానీ MySQLని కానీ నేర్చుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకు వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి PHP ఉంది, లేదా జావా ఉంది, లేదా పైథాన్ ఉంది, లేదా మనకు వచ్చేసి C# ఉంది, పర్ల్ లాంగ్వేజ్ ఉంది, ఆర్ లాంగ్వేజ్ ఉంది, గో లాంగ్వేజ్ ఉంది. సో ఇలా మనకు వచ్చేసి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకేనా. సో ఈ లాంగ్వేజ్ అన్నీ మనకు దేనికి యూజ్ అవుతాయి అంటే మనకు వచ్చేసి వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి, లేదా మొబైల్ యాప్స్ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, HTML, CSS, JavaScriptని యూజ్ చేసి వెబ్ పేజెస్ని డెవలప్ చేస్తున్నాం. ఓకే. ఒరాకిల్ని కానీ లేదా MySQLని కానీ యూజ్ చేసి డేటాని స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే. బట్ ఇప్పుడు ఏంటి, మనకి రెండింటికి మధ్యలో ఒక కాంబినేషన్ అనేది ఉండాలి కదా, మీడియేటర్ అనేది ఉండాలి కదా. అంటే డేటాబేస్లో ఉన్న డేటాని వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలి, వెబ్ పేజ్ నుండి యూజర్ అప్లోడ్ చేసిన డేటాని డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ రెండింటికి మధ్య అంటే డేటాబేస్కి ప్లస్ UIకి అంటే యూజర్ ఇంటర్ఫేస్కి మధ్యలో ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. సో ఆ ప్లాట్ఫామ్ కోసం వచ్చేసి మనము డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేయడం జరుగుతుంది. C# కానీ, లేదా PHP కానీ, పైథాన్ కానీ, జావా కానీ, ఇంకేదైనా లాంగ్వేజ్ కానీ. ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి సింపుల్గా బేసిక్ అయితే మనకు HTML, CSS, JavaScript అండ్ JavaScript సంబంధించిన ఇంకా ఏమైనా ఎక్స్టెన్షన్స్ ఉంటే యాంగులర్ కానీ, JQuery కానీ, Node.js కానీ, సో ఇంకా ఇలా మనకు చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఆ లాంగ్వేజెస్ కానీ మీరు నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డేటాబేస్ అయితే ఒరాకిల్, MySQL, MongoDB, DB2. సో ఇలా మనకు చాలా డేటాబేసెస్ ఉన్నాయి. సో ఏదో ఒకటి మీరు నేర్చుకోండి. అండ్ మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మీరు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే. సో ఎందుకంటే మనకు వచ్చేసి డేటాబేస్కి ప్లస్ యూజర్ ఇంటర్ఫేస్కి మధ్యలో మీడియేటర్ లాగా పనిచేయడానికి మనకి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదా, సో ఒక బేసిక్ ఐడియా అనేది మీకు వచ్చింది అనేది నేను అనుకుంటున్నాను. సో మరి ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్టయితే టాప్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయని చెప్తాను. ఓకేనా. సో మనకు ఇప్పుడు చూసుకున్నట్టయితే టాప్లో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వచ్చేసి కొన్ని చెప్తున్నాను, నేను అన్నీ చెప్పట్లేదు, ఒక టాప్ 10 వరకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇవి ఆర్డర్ వైజ్ ఏం చెప్పట్లేదు, టాప్ 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంతేనా. సో ఆర్డర్ అయితే నేను చెప్పట్లేదు. సో చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే జావా. సో మనకు ఆల్రెడీ జావా అనేది ఎవర్ గ్రీన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఎప్పటి నుంచో జావా ఎప్పుడు అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు టాప్ ప్లేస్లో ఖచ్చితంగా జావా ఉంటుంది. సో జావా నేర్చుకుంటే ఫ్యూచర్ అనేది తప్పకుండా
బ్రైట్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో మరి జావాని యూజ్ చేసి మనం ఇప్పటి వరకు డెవలప్ చేసిన ఫేమస్ అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్తాను. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే జేపీసీ. ఓకేనా. సో జేపీసీ అనేది ఏంటంటే మనకు వచ్చేసి ఒక వర్చువల్ డివైస్ లాగా అనమాట. అంటే దాంట్లో వచ్చేసి మీరు ఏ సాఫ్ట్వేర్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ని కావాలనుకుంటే మీరు ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేసుకునేటట్టు మనకి జేపీసీని డెవలప్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు థింక్ ఫ్రీ ఆఫీస్ అని ఉంటుంది. ఓకేనా. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది కదా, సో అదేవిధంగా మనకు ఒకటి వచ్చేసి థింక్ ఫ్రీ ఆఫీస్ అని ఉంటుంది. సో ఆ ఆఫీస్ అన్ని కూడా మనకు వచ్చేసి జావాని యూజ్ చేసి డెవలప్ చేశారు. నాసా వరల్డ్ విండ్ అనేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. సో ఆ అప్లికేషన్ కూడా మనకు జావాలోనే డెవలప్ చేశారు. బ్లూ రే డిస్క్ అనేసి ఒకటి ఉంటుంది. సో దాన్ని కూడా మనకు జావాలోనే డెవలప్ చేశారు. సన్ స్పాట్ అనే అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ కూడా మనకు జావాలోనే డెవలప్ చేశారు. ప్రాజెక్ట్ లుకింగ్ గ్లాస్ అని ఉంటుంది. అది కూడా మనకు జావాలోనే డెవలప్ చేశారు. అల్ట్రా మిక్సర్, సో ఇది వచ్చేసి డీజేకి సంబంధించి, సో దాన్ని కూడా మనకు జావాలో డెవలప్ చేశారు. ఓకేనా. సో మనం చూసుకున్నట్టయితే ఇలా అప్లికేషన్స్ ఫేమస్ అప్లికేషన్స్ చాలా 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 ఫేమస్ అప్లికేషన్స్ మనం జావాలో డెవలప్ చేయడం జరిగింది. సో జావా నేర్చుకుంటే యూస్ఫుల్ అంటే తప్పకుండా యూస్ఫుల్. సో అది ఎవర్ గ్రీన్ లాంగ్వేజ్. ఓకేనా. సో మీరు 2020లో చూసుకున్నా 2030లో చూసుకున్నా కూడా మనకు జావా అనేది టాప్లో ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు మెయిన్గా స్విఫ్ట్ లాంగ్వేజ్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి మ్యాక్ ఓఎస్ కానీ లేదా ఐఓఎస్ డివైజెస్ కానీ ఉన్నాయి కదా, అంటే యాపిల్ ఫోన్స్ కానీ లేదా మెషిన్తోస్ కానీ ఉన్నాయి కదా, వాటిలో మనం ఏదైనా అప్లికేషన్స్ని డెవలప్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ స్విఫ్ట్ లాంగ్వేజ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఐఓఎస్ డివైజెస్కి ప్లస్ మ్యాక్ ఓఎస్కి మనం ఏమైనా అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే దానికోసం వచ్చేసి మనం మ్యాక్సిమం ఈ స్విఫ్ట్ లాంగ్వేజ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మీకు వచ్చేసి ఒకవేళ ఐఓఎస్కి లేదా మ్యాక్ ఓఎస్కి ఏమైనా అప్లికేషన్స్ డెవలప్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్విఫ్ట్ లాంగ్వేజ్ని డెవలప్ నేర్చుకోవడం యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి పిహెచ్పి. సో పిహెచ్పి నేర్చుకోవాలంటే మనకు బేసిక్గా HTML, CSS, జావాస్క్రిప్ట్ వీటన్నింటికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో మనం మరి పిహెచ్పి ద్వారా ఏమేమి డెవలప్ చేశారు ఇప్పటి వరకు అని చూసినట్టయితే మనం డైలీ లైఫ్లో ఫేస్బుక్ యూజ్ చేస్తుంటాం కదా, సో ఫేస్బుక్ని డెవలప్ చేసింది పిహెచ్పి లాంగ్వేజ్ని యూజ్ చేసి. ఓకేనా. సో పిహెచ్పి లాంగ్వేజ్ని యూజ్ చేసి మనకు ఫేస్బుక్ని డెవలప్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వికీపీడియా ఉంటుంది కదా, సో వికీపీడియా కూడా మనకు పిహెచ్పిని యూజ్ చేసి డెవలప్ చేస్తారు. యాహూ సర్చ్ ఇంజిన్ ఉంది కదా, సో దాన్ని మనకు పిహెచ్పిని యూజ్ చేసి డెవలప్ చేస్తారు. ఫ్లిక్కర్ ఉంది కదా, ఫ్లిక్కర్ వెబ్సైట్, సో దాన్ని మనకు పిహెచ్పిలో డెవలప్ చేశారు. వర్డ్ ప్రెస్ ఉంది కదా, సో వర్డ్ ప్రెస్ కూడా మనకు పిహెచ్పిని యూజ్ చేసి డెవలప్ చేశారు. ఫ్రెండ్ స్టార్ అనేసి, సోర్స్ ఫోర్జ్ అనేసి, సో ఇలా మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో అన్నిటిని కూడా మనకు పిహెచ్పిని యూజ్ చేసి డెవలప్ చేశారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి జావాస్క్రిప్ట్. సో మనకు వచ్చేసి ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ ఉంటాయి కదా, సో ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ని డెవలప్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం జావాస్క్రిప్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో దీనిలో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి పేపాల్ ఉంది కదా, సో పేపాల్ అనేది వెబ్ అప్లికేషన్ ఉంటుంది కదా, సో దాన్ని మనకు ఈ జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి డెవలప్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లింక్డ్ఇన్ ఉంది కదా, సో లింక్డ్ఇన్ కూడా మనకు వచ్చేసి ఈ జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి డెవలప్ చేశారు. నెట్ఫ్లిక్స్, ఊబర్, గోడాడీ, సో ఇవన్నింటిలో వచ్చేసి ఏంటంటే మనకు JQuery యూజ్ చేసి డెవలప్ చేస్తారు. ఓకేనా. సో JQuery అంటే JQuery కాదు, దానికి సంబంధించిన ఫ్రేమ్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అంటే యాంగులర్ని యూజ్ చేయొచ్చు, లేదా JQuery యూజ్ చేయొచ్చు, లేదా Node.jsని యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో వీటన్నింటి నేను జావాస్క్రిప్ట్ అని చెప్పేస్తున్నాను. సో వీటిలో ఏదో ఒక అప్లికేషన్ యూజ్ చేసి మనకి ఈ అప్లికేషన్స్ అన్నింటినీ డెవలప్ చేశారు. ఓకేనా. గోడాడీ వెబ్సైట్ని కానీ, లేదా ఊబర్ని కానీ, లేదా నెట్ఫ్లిక్స్ కానీ, లేదా లింక్డ్ఇన్ కానీ, లేదా పేపాల్ని కానీ. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్గా ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ని డెవలప్ చేయాలి అంటే దానికోసం వచ్చేసి మనము జావాస్క్రిప్ట్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ జావాస్క్రిప్ట్ మనకు టాప్లో ఉంది. ఓకేనా. సో టాప్ 10లో తప్పకుండా జావాస్క్రిప్ట్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకా 10 years అయినా సరే టాప్ 10లో తప్పకుండా జావాస్క్రిప్ట్ అనేది ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇంకా సి కానీ లేదా C++ కానీ. ఓకేనా. సో C++ అనేటివి మెయిన్గా ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనకు వచ్చేసి డ్రైవర్ సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము C లేదా C++ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి. C++ని యూజ్ చేసి మనం ఏమేమి డెవలప్ చేసామంటే మనకు వచ్చేసి మైక్రోసాఫ్ట్ విండోస్ ఉంది కదా, సో మైక్రోసాఫ్ట్ విండోస్ని మనం C++ లాంగ్వేజ్ని యూజ్ చేసి డెవలప్ చేయడం జరిగింది. గూగుల్ క్రోమ్ ఉంది, సో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని కూడా మనము C++ని యూజ్ చేసి డెవలప్ చేసాము. అడాబ్ ఫోటోషాప్, అడాబ్ PDF, సో ఇలా అడాబ్కి సంబంధించిన మ్యాక్సిమం అప్లికేషన్స్ అన్నీ మనకు ఈ C++ని యూజ్ చేసి డెవలప్ చేయడం జరిగింది. ఏమైనా చిన్న చిన్న అప్లికేషన్స్ని అంటే డెస్క్టాప్ అప్లికేషన్స్ని డెవలప్ చేయాలన్నా లేదా గేమ్స్ని డెవలప్ చేయాలన్నా మనం దానికోసం కూడా C++ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము
ఇంకా చూసుకున్నట్టయితే యునిక్స్ ఓఎస్ ఉంది కదా, లైనక్స్ ఓఎస్ ఉంది కదా, సో ఆ ఓఎస్ మొత్తం కంప్లీట్ ఓఎస్ని మనము ఈ C++ని యూజ్ చేసి డెవలప్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు MySQL సర్వర్ ఉంది కదా, సో MySQL డేటాబేస్ ఉంది కదా, సో MySQL సర్వర్ దాన్ని మనము ఈ C లాంగ్వేజ్ని యూజ్ చేసి డెవలప్ చేయడం జరిగింది. సింబియాన్ ఓఎస్, సో మొబైల్లో చూసుకున్నట్టయితే మీకు వచ్చేసి ఆండ్రాయిడ్ కన్నా ముందు సింబియాన్ ఓఎస్ అనేది ఉండేది. సో ఆ సింబియాన్ ఓఎస్ని కూడా మనం వచ్చేసి C లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేయడం జరిగింది. ఈబేని అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని డెవలప్ చేయాలి అనుకున్నా దానికోసం కూడా మనము C లాంగ్వేజ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి పైథాన్ లాంగ్వేజ్ ఉంది, PHP ఉంది, జావాస్క్రిప్ట్ ఉంది, పర్ల్ లాంగ్వేజ్ ఉంది, గో లాంగ్వేజ్ ఉంది. ఓకేనా, సో ఇలా కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, సో ఈ లేటెస్ట్గా వచ్చిన లాంగ్వేజెస్ని కూడా మనము C లాంగ్వేజ్ని బేస్ చేసుకునే డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా, సో C++ కూడా మనకు టాప్లో ఖచ్చితంగా ఉంటాయి. సో మెయిన్గా చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్స్లో కూడా మనం ఈ C++ని యూజ్ చేస్తాము. గ్రాఫిక్స్ని డెవలప్ చేయాలన్నా లేదా గేమ్స్ కోసం, సో వీటన్నింటి కోసం మనం C++ని యూజ్ చేయడం జరుగుతుంది. సో C++ కూడా టాప్ 10లో ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి పైథాన్. ఓకేనా, సో ఈ 2017-2018లో చూసుకున్నట్టయితే మనకు టాప్లో వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది అంటే మనకు వచ్చేసి పైథాన్. ఓకేనా, సో ఈ 2017లో మాత్రం చాలా 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 పాపులర్ అయిన లాంగ్వేజ్ పైథాన్. ఓకేనా, సో మరి పైథాన్ యూజ్ చేసి ఏమేమి డెవలప్ చేశారని చూసినట్టయితే మనకు వచ్చేసి యూట్యూబ్ యూజ్ చేస్తాం కదా, డైలీ లైఫ్లో యూట్యూబ్ యూజ్ చేస్తుంటాం. సో యూట్యూబ్ని మనకి పైథాన్లో యూజ్ చేసి డెవలప్ చేశారు. డ్రాప్ బాక్స్ ఉంది కదా, సో డ్రాప్ బాక్స్ని, గూగుల్ సెర్చ్ ఇంజన్ని, ఇన్స్టాగ్రామ్ని, రెడ్డిట్ని, యాహూ మ్యాప్స్ని, సో ఇలా చాలా అప్లికేషన్స్ని మనకు ఈ పైథాన్ యూజ్ చేసి కూడా డెవలప్ చేశారు. ఓకేనా, సో మనం చూసుకున్నట్టయితే టాప్లో ఉన్న లాంగ్వేజ్, ఇప్పుడు టాప్లో ఉన్న వెబ్ అప్లికేషన్స్ అన్నీ ఒక్కొక్క వెబ్ అప్లికేషన్ని ఒక్కొక్క లాంగ్వేజ్లో డెవలప్ చేశారు. ఓకేనా, సో అలాంటప్పుడు మీరు ఇదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోవాలి అనేసి నేను చెప్పలేను. ఓకేనా, సో పైథాన్ యూజ్ చేశారనుకోండి, పైథాన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైథాన్ నేర్చుకోండి. సో పైథాన్ ద్వారా కూడా మనకు చాలా ఫేమస్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు. యూట్యూబ్ కానీ, గూగుల్ డ్రాప్ బాక్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, రెడ్డిట్ కానీ, ఇవన్నీ మనకు పైథాన్ యూజ్ చేసి డెవలప్ చేశారు. PHP చూసుకున్నట్టయితే ఫేస్బుక్, వికీపీడియా, యాహూ, ఫ్లిక్కర్, వర్డ్ ప్రెస్, ఇలా స్విఫ్ట్ చూసుకున్నట్టయితే మనకు iOS యాప్స్ కానీ, macOS యాప్స్ కానీ ఇవన్నిటి మనం స్విఫ్ట్ ద్వారా డెవలప్ చేసాము. జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి అయితే మనకు పేపాల్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఊబర్ కానీ, గోడాడీ కానీ. ఓకేనా, సో ఈ C++ చూసుకున్నట్టయితే డ్రైవర్స్ని డెవలప్ చేయడానికి, డ్రాప్ బాక్స్ని లేదా న్యూ లాంగ్వేజ్ని డెవలప్ చేయడానికి MySQL సర్వర్ని డెవలప్ చేస్తారు, లైనక్స్ ఓఎస్ని డెవలప్ చేస్తారు. ఓకేనా, సో ఈ విధంగా మీరు వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ఒక్కొక్క ఫేమస్ అప్లికేషన్ అనేది ఉంది. ఓకేనా, సో ఇవే లాంగ్వేజెస్ అయితే నేర్చుకోవాలని ఏమి ఉండదు. సో మీకు ఏ లాంగ్వేజ్ పైన గ్రిప్ ఉంది, మీకు ఏ లాంగ్వేజ్ అంటే ఇంట్రెస్ట్ అనేది మీరు డిసైడ్ చేసుకొని ఏదైనా ఒక లాంగ్వేజ్ని కంప్లీట్గా నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఏదైనా ఒక లాంగ్వేజ్ని కంప్లీట్గా నేర్చుకున్నట్టయితే తప్పకుండా మీ లైఫ్లో మీరు సక్సెస్ అనేది పొందగలరు. ఓకేనా, సో ఏదైనా ఒక లాంగ్వేజ్ని కంప్లీట్గా నేర్చుకోండి. ఓకేనా, అది స్విఫ్ట్ కావచ్చు, PHP కావచ్చు, C++ కావచ్చు, జావాస్క్రిప్ట్కి సంబంధించిన ఫ్రేమ్వర్క్స్ కావచ్చు, జావా కావచ్చు, C# కావచ్చు, పైథాన్ కావచ్చు, SQL లాంగ్వేజెస్ కావచ్చు. ఓకేనా, సో మరి ఇప్పుడు మనం వచ్చేసి డైలీ లైఫ్లో వాట్సాప్ యూజ్ చేస్తాం కదా, సో మరి వాట్సాప్ని ఏ లాంగ్వేజ్ ద్వారా డెవలప్ చేస్తారనేది కూడా మీకు డౌట్ రావచ్చు. ఓకేనా, సో వాట్సాప్ కోసం వచ్చేసి ఇది సపరేట్ లాంగ్వేజ్ ఎర్లాంగ్. ఓకేనా, ఎర్లాంగ్ అనే లాంగ్వేజ్ ద్వారా వాట్సాప్ని యూజ్ చేయడం జరిగింది. సో ఎర్లాంగ్ అంటే మనకు వచ్చేసి చాలామందికి ఆ లాంగ్వేజ్ ఏంటో కూడా తెలియదు. సో మనం వచ్చేసి డైలీ లైఫ్లో వాట్సాప్ని చాలా టైమ్స్ యూజ్ చేస్తుంటాం, బట్ అది వచ్చేసి ఎర్లాంగ్ లాంగ్వేజ్ ద్వారా డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఈ అప్లికేషన్ని ఇదే లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేయాలని కూడా రూల్ ఏం లేదు. సో ఎవరికి నచ్చిన లాంగ్వేజ్ని యూజ్ చేసి వాళ్ళకు నచ్చిన అప్లికేషన్ని వాళ్ళు డెవలప్ చేస్తారు. ఓకేనా, సో ఇదే లాంగ్వేజ్ యూజ్ చేయాలి అనేసి ఏం రూల్ కూడా లేదు. ఓకేనా, సో మీకు ఏ లాంగ్వేజ్ అంటే ఇంట్రెస్ట్, మీకు ఏ లాంగ్వేజ్ పైన గ్రిప్ ఉంది అనేసి మీరు డిసైడ్ చేసుకొని మీరు ఆ లాంగ్వేజ్ని కంప్లీట్గా నేర్చుకోండి. ఓకేనా, సో ఇక్కడ నేను చెప్పేది ఒకటే, కంప్లీట్గా నేర్చుకోండి. ఓకేనా, సో దానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్స్ ఉంటే ఫ్రేమ్వర్క్స్, దానికి సంబంధించిన ఏమైనా ఎక్స్టెన్షన్స్ ఉంటే ఎక్స్టెన్షన్స్ అన్నీ కంప్లీట్గా నేర్చుకున్నట్టయితే తప్పకుండా సక్సెస్ అనేది సాధించగలరు. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒకటే చెప్తాను,
సో అన్ని లాంగ్వేజెస్కి సంబంధించిన మినిమం బేసిక్స్ అనేది ఉండాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీరు ఏ లాంగ్వేజ్ ద్వారా అయినా ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలనుకున్నారు అనుకోండి. సో ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మీకు మినిమం HTMLకి, CSSకి, జావాస్క్రిప్ట్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ మనకి ఏదైనా ఒక డేటాబేస్కి సంబంధించిన SQL నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకేనా. ఎందుకంటే మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటాం కాబట్టి దానికి సంబంధించిన మినిమం బేసిక్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి UIకి ప్లస్ డేటాబేస్కి సంబంధించి మధ్యలో ఒక మీడియేటర్ లాగా ఉండడానికి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది PHP కావచ్చు, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, ఇంకా ఏదైనా లాంగ్వేజ్ కావచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి మీకు ఏ లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ అనేది యూజ్ తెలుసుకొని దానిపైన మీరు ఎక్కువ గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తున్నాను. సో ఏ యూట్యూబర్ అయినా సరే, ఏ యూట్యూబర్ అయినా, ఇంగ్లీష్ యూట్యూబర్ కావచ్చు, హిందీ యూట్యూబర్ కావచ్చు, తెలుగు యూట్యూబర్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, కంప్లీట్ ట్యూటోరియల్స్ని ఎవరు కూడా అప్లోడ్ చేయరు మ్యాక్సిమం. ఓకేనా. సో ట్యూటోరియల్స్ని అప్లోడ్ చేసినా కూడా ఓన్లీ 1 ఎగ్జాంపుల్ లేదా 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. సో మీరు దానికోసం ఏం చేయాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. మనకు ల్యాక్స్ ఆఫ్, కొన్ని క్రోర్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. మీకు నచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఎందుకు చెప్పారు? ఇందుకే. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుంది. దాని కాన్సెప్ట్ ఏంది, దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు, ఎక్కడ ఏది ఎలా యూజ్ చేయాలి అనేసి ఒక బేసిక్ ఐడియా రావాలి అంటే తప్పనిసరిగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. సో నేను ఏదో ఒక 10 వీడియోస్ని అప్లోడ్ చేశాను, అవే 10 వీడియోస్ని చూసి నాకు మొత్తం కంప్లీట్గా లాంగ్వేజ్ వచ్చేసింది అనేసి అనుకోవడం తప్పు. ఓకేనా. సో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మన నాలెడ్జ్ అనేది అంత ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో తప్పకుండా ప్రాక్టీస్ చెయ్యండి. ఓకేనా. సో నేను చాలామందికి చెప్పాను, వెబ్సైట్స్ ఇట్లా టాప్ 5 వెబ్సైట్స్ ఉన్నాయి, ఈ వెబ్సైట్స్ని యూజ్ చేసి మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని నేర్చుకోవచ్చు అంటే నాతో ఏమన్నారంటే వాళ్ళు, నీ వీడియోస్ కన్నా దాంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏం లేదు బ్రో అన్నారు. బట్ అలా కాదు ఫ్రెండ్స్, మీరు అన్ని వెబ్ లాంగ్వేజెస్ని నేర్చుకోవాలనుకుంటే వెబ్సైట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో నేను వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, వాళ్ళు ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. 10 వెబ్సైట్స్ ఉంటే 10 వెబ్సైట్స్ వాళ్ళు 10 ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా. సో మీకు ఒక బేసిక్ ఐడియా అనేది రావాలి, మీకు లాజిక్ అనేది అర్థం అవ్వాలి అంటే వెబ్సైట్స్ని కూడా విజిట్ చేయండి, ఆ వెబ్సైట్స్లో ఉన్న కంటెంట్ని చదవండి, దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు మ్యాక్సిమం అన్ని వెబ్సైట్స్ వాళ్ళు లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. ఓకేనా. అంటే మనకు వచ్చేసి అక్కడే డైరెక్ట్గా ఆ ఎగ్జాంపుల్స్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూడొచ్చు. ఓకేనా. ఆ వెబ్సైట్లోనే మనకు ఎగ్జిక్యూట్ అని ఉంటుంది, లేదా లైవ్ డెమో అని ఉంటుంది, లేదా ఇంకా ఏదో ఒక ఆప్షన్ ఇస్తారు. సో ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఆ ప్రోగ్రామ్ అనేది అక్కడే ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ కూడా మనకు అక్కడే ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఇలా మనకు వచ్చేసి వెబ్సైట్స్ని చాలా డెవలప్ చేశారు. సో మీరు వెబ్సైట్స్ని కూడా తప్పకుండా విజిట్ చేయండి. సో టాప్ 5 వెబ్సైట్స్ ఏమున్నాయి అనేది కూడా నేను ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసేసి ఆ టాప్ 5 వెబ్సైట్స్ ఏమున్నాయి అని దాన్ని విజిట్ చేసేసి దాంట్లో ఉన్న కంటెంట్ని చదివి దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్ని ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు తప్పకుండా లైఫ్లో సక్సెస్ అనేది సాధిస్తారు అనేది నా నమ్మకం. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు వచ్చేసి ఒక బేసిక్ ఐడియా అనేది వచ్చింది అనుకుంటున్నాను. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ లాంగ్వేజ్ని నేర్చుకోవాలి, ఏ లాంగ్వేజెస్ అనేటివి మనకు మినిమం నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి అనేసి మీకు ఐడియా వచ్చిందని నేను అనుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.